నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చూసారా న్యూస్? బాలకృష్ణ గారు తన రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచేశారు అంటూ. మొన్నే మనం మాట్లాడుకుంటున్నాం బడ్జెట్ల కోసం. మరోపక్క బాలకృష్ణ గారు తన రెమ్యూనరేషన్ పెంచారు. బట్ తప్పేమీ లేదు. అన్ని సూపర్ డూపర్ హిట్లు ఇస్తున్నారు ఈ ఏజ్ లో. అలాంటి ఆయన రెమ్యూనరేషన్ పెంచచ్చేమో. ఇది ప్రొడక్షన్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికోసం ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాలుగా ఎంతో మంది హీరోల రెమ్యూనరేషన్లు వాళ్ళు ఇంత తీసుకుంటున్నారు, ఇన్ని కోట్లు తీసుకుంటున్నారు, ఇంత షేర్స్ తీసుకుంటారు. మహేష్ బాబు గారు ఖచ్చితంగా వాళ్ళ ఊరికి సంబంధించిన షేర్స్ అన్ని తీసుకుంటారు. ఎన్టీఆర్ గారు షేర్స్ అడుగుతారు, చిరంజీవి గారు షేర్స్ అడుగుతారు. ఇవన్నీ రూమర్స్. జనరల్గా రెమ్యూనరేషన్లు పెంచేది వాళ్ళు కష్టపడిన దానికి, వాళ్ళు యాక్ట్ చేస్తున్న దానికి రెమ్యూనరేషన్లు పెంచడంలో తప్పు లేదు. ఓకే. అది ఏంటంటే కాలానుగుణంగా పెంచుకుంటారనమాట. ఎందుకంటే కాలానికి అండ్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి వాళ్ళు ఎంత కష్టపడతారో అంత. కొంతమంది హీరోలు ఏంటంటే హిట్ పడంగానే రేట్లు పెంచేస్తారు, ఎందుకంటే బ్యాగులు సర్దుకోవాలి కాబట్టి. తర్వాత ఆ సినిమా హిట్ అవుతుందా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు మంచి హిట్ పడింది, ఒక 2-3 సినిమాలు హిట్ పడింది, 4వ సినిమాకి రేటు పెంచుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు పెడతారు, వీడికి మార్కెట్ ఉంది కదా, వీడికి 4 హిట్లు పడ్డాయి, 2 హిట్లు పడ్డాయి. 5వ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఈ లోపల ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో అది ఫినిష్ చేసేసుకుంటాడు. కానీ అగ్ర హీరోలు ఎప్పుడు కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ల కన్నా కూడా ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో. ఆచార్య చూసామా, చిరంజీవి భరించలేదా? ఎంత ఓన్ ప్రొడక్షన్ అయినా, రామ్ చరణ్ ప్రొడక్షన్ అది కొన్నిదల ఫ్యాక్టరీ నుంచే వచ్చింది అది. కానీ కొడుకు అయినా కూడా ప్రొడ్యూసరే. ఆ బాధ మనకు తెలుస్తుంది ఎంత అనేది. అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున గారు ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. అసలు ఇండస్ట్రీలో అతి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా పేరు తెచ్చుకుంది శోభన్ బాబు గారి తర్వాత అక్కినేని ఫ్యామిలీ. శోభన్ బాబు గారికి ఉన్నంత తెలివి ఎవరికి ఉండేది కాదంట. ఆయన ఎక్కడ ఏది ఇక్కడ కొనమ్మా, ఇక్కడ ఈ ఫ్లాట్ కొను, అది అసలు ఒక శ్మశానము, అదొక డంప్ యార్డ్ ఉన్న ప్లాన్, అక్కడ కొనమ్మా, నువ్వు చెప్తాను కొను అని చెప్పి కొనిపించేవాడంట. అది ఇప్పుడు కోట్లు. జైబేరి అలాగే. ఇప్పుడు మా మురళీమోహన్ గారు ఏదైతే జైబేరి కన్స్ట్రక్షన్స్తో సగం గచ్చిబౌలి, కొండాపూర్, ఆ నానక్రామ్గూడ దాకా జైబేరి ఏదైతే ఉందో అది మొత్తం మురళీమోహన్ గారి కొనిచ్చింది శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు అడుగుజాడలోనే మురళీమోహన్ గారు, జగపతి బాబు గారు, వీళ్ళందరూ బడ్జెట్లు మేము పెంచేసుకుంటాం, మేము ఇంత రేట్లు మాకు మీరు పే చేయాలని మాట్లాడుకోరు. ప్రొడ్యూసర్లకి హెల్ప్ అయ్యేటట్టుగా, ప్రొడ్యూసర్లకి అనుగుణంగా వీళ్ళు నడుచుకొని, ప్రొడ్యూసర్లకి లాభాలు వస్తే ప్రొడ్యూసరే తీసుకొచ్చి మా హీరోకి మేము ఇంత ఇచ్చుకుంటామని వాళ్ళు ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు, వీళ్ళు యాక్ట్ చేసిన దానికన్నా కూడా. అది అప్పటి హీరోలు. దాంట్లో బాలకృష్ణ గారు ఒకరు. ఆయన రెమ్యూనరేషన్ గురించి ఎక్కడైనా ఇప్పటివరకు రూమర్స్ విన్నామా మనం? ఇన్నేళ్ల కెరియర్లో ఇన్ని సినిమాలు తీశాడు, 100 పైన సినిమాలు తీశాడు. ఎప్పుడైనా బాలకృష్ణ గారు ఇంత తీసుకుంటారంట అని మనం ఎప్పుడైనా విన్నామా? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఏకంగా 7 నుంచి 10 కోట్లు పెంచేశాడు. డాకు మహారాజ్కి 25 నుంచి 28 కోట్ల దాకా తీసుకున్నాడు. వరుసగా 4 హిట్లు పడ్డాయి. డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అఖండ 2కి పెంచేశారు. ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని. ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే 200 కోట్లు 150 కోట్లు బడ్జెట్ పెడుతున్నప్పుడు దాంట్లో 35 కోట్లు ఆయనకి ఇచ్చేస్తే మిగతాది బడ్జెట్, మిగతాది పోవాలి. హీరో మీదనే కదా డిపెండ్ అయింది. ఆయనకి మార్కెట్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ ఇస్తాడు. ఆయనకి ఏం మార్కెట్ లేకపోతే, ఒకప్పుడు బాలకృష్ణ గారికి మార్కెట్ ఉండేది కాదు. ఎలా? అన్ని ఫ్లాప్లే. పల్నాడు బ్రహ్మనాయుడు, సింహం, గొప్పింటల్లుడు, ఇలాంటి సినిమాలు, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి తర్వాత వరుసగా 7-8 సినిమాలు ఫ్లాప్ అయింది. మధ్యలో లక్ష్మీ నరసింహ ఒక్కటి హిట్ అయింది, ఆడప తర్వాత అన్ని ఫ్లాప్లే వచ్చాయి. అప్పుడు ఆయన సినిమాని కొనుగోలు చేయడానికైనా దర్శకులు కూడా ఈయన ఏంది తొడలు కడితే ఆయనకి వెళ్ళిపోతాయి, కంటి చూపుతో కోళ్ళని జైల్లో వేస్తారు, ఇలాంటివన్నీ ట్రోల్స్ ఎక్కువైన వల్ల ఆయన సినిమాలు చూడడానికి ఎక్కువ మంది, అంటే ఆయన ఫ్యాన్స్ కాకుండా ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా ఆయన మీద పెడితే నష్టపోతామేమో, డైరెక్టర్లు ఆయనని ఒక బొమ్మలాగా ఆడుకుంటున్నారు అని చెప్పి ప్రొడ్యూసర్లు కూడా లేదు. తర్వాత కుర్ర డైరెక్టర్లు ఎవరైతే వచ్చి, ముఖ్యంగా బోయపాటి సీన్ గారు, సింహ లెజెండ్, అండ్ తర్వాత మన తీసిన వీరసింహారెడ్డి కానీ, మన అనిల్ రాయపూడి భగవత్ కేశరి కానీ, ఇప్పుడు అఖండ, ఇవన్నీ ఏవైతే బోయపాటి సీన్ గారు బాలకృష్ణ గారిని మళ్ళీ ఇంకొక రూపంలో చూపించి, దానితోడు ప్రొడ్యూసర్లు అతని మీద నమ్మి ఆయన మార్కెట్ పెంచేలాగా జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఖచ్చితంగా లాభపడే స్టేజ్లో ఉండాలని బాలకృష్ణ గారు అనుకుంటారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పేం లేదు. నోరు తెరిచి అడుగుండకపోవచ్చు, ప్రొడ్యూసర్లు కూడా మా హీరోకి మేము ఇంత ఇస్తామని కూడా చెప్పుండొచ్చుగా.
అయి ఉండొచ్చు. నేను ఇంత పెంచుతానండి, నాకు ఖచ్చితంగా ఇదే ఇవ్వాలి మీరని చెప్పి ఆయన ఎప్పుడు అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అడగడంలో తప్పు కూడా లేదు. ఉమ్, ఎందుకంటే ఆయనకు మార్కెట్ ఉంది, ఆయన సినిమాలన్నీ చూస్తున్నారు, 100 కోట్ల క్లబ్లో అయితే ఉన్నాడుగా. సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డేకే కలెక్షన్లు వచ్చేస్తాయి కదా. అవును. ప్లస్ ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉన్నాయి. అఖండ ఇప్పుడు అఖండ 2 మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు. అఘోరా ఆయన ఏదైతే వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఎంత స్టార్ట్ అవుతుందని ఆలోచిస్తారు కదా. దట్టు ఆయనలో ఉండే ఏదైతే ఆ హ్యూమర్, ఆ చిన్నపిల్ల మనస్తత్వం, ఎప్పుడూ ఉగ్ర రూపంలో ఉంటాడు బాలకృష్ణ. అండ్ ఫ్యాన్స్ని కొడతాడు, తాగేసి వస్తాడు, ఈ బూతులు తిడతాడు అనే పేర్లు అనేవి ఇప్పుడు లేవు ఆయనకి. ఉమ్, ఈ మధ్యకాలంలో అవును. ద వే హీఈస్ మౌల్డింగ్ హిమ్సెల్ఫ్, ఆ పెద్దరికం, ఆ రాజసం, ఏదైతే సినీ ఎన్టీఆర్ గారి కొడుకుగా ఉండాల్సినటువన్నీ మళ్ళీ ఈయనలో కనిపిస్తున్నాయని మాట్లాడుకుంటున్నాను. అంటే అప్పుడు లేవని కాదు, ఉమ్, ఏవైతే నెగిటివ్స్ మాట్లాడుకున్నారో ఆయన గురించి ఇప్పుడు ఆ నెగిటివ్స్ అనేవి లేవు. ఎక్కడ చూసినా బాలకృష్ణ గారు మంచోళ్ళు, బాలకృష్ణ గారు మంచోళ్ళు, బాలకృష్ణ గారు మంచోళ్ళు అని మాట్లాడుతారు. అవును. వాట్ ఎవర్ ద నెగిటివ్ ట్రోలింగ్ అని బాలకృష్ణ అది లేదు. ఉమ్, అలాంటప్పుడు ఆయన రెమ్యునరేషన్లో పెంచడంలో తప్పలేదు కదా, అడగడంలో. అవును. దాని గురించి ట్రోలింగ్ అవసరం లేదు. ఉమ్, అవునా పోన్లే, ఇప్పుడు దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకుంటారు ఏ వర్గం ప్రేక్షకులైనా, ఏ హీరో ప్రేక్షకులైనా. పాన్ ఇండియా సినిమాలని 100 కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు తెలుసా అండి. అవును. హిట్లు ఉన్నాయా? ఉమ్, మన తెలుగు వాళ్ళే. హిట్లున్నాయా? లేవు కదా. అలాంటిది ఈయన డైలాగ్ డెలివరీ, ఆయన మందు స్వీకరిస్తాడా, లేకపోతే ఇంకో అసభ్యకరమైన మాటలు మాట్లాడతాడా, తడబడుతూ మాట్లాడతాడా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఆన్ స్క్రీన్లో నిన్ను అలరిస్తున్నాడా లేడా? ఉమ్, నీ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ చేసి జనాలకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారా లేదా? మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చి ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళకి ఏ రకమైన మెసేజ్లు ఇస్తున్నాడో, అది మహిళలు ఎంత ఆయన దేవుళ్ళలాగా కొలుస్తున్నారంటే పెద్ద ఆయన. అంటే ఆయన ఒక స్టేజ్ వచ్చాక మా నాన్న ఎలాంటి సినిమాలు తీశాడు, మా నాన్న సినిమాల్లో ఏముండేవి అనేవి ఆయన అవును. మైండ్లో రన్ అవుతుంటాయి. ఖచ్చితంగా. మా అన్న ఉండుంటే బాగుండేది, ఉమ్, హరికృష్ణ గారు అవును. ఉండుంటే బాగుండేది. అవును. ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక కూడా ఆ మెమరీస్, పాత జరిగిన మనం ఏమైతే తప్పులు ఉంటాయో అవన్నీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మనకు అవి చేయాలన్నా కూడా భయం వేస్తుంది. మన మన అహం అడ్డొచ్చేస్తుంది ముందు. ఉమ్, అప్పుడు ఏదైతే అహంతో మనం అవి చేస్తామో ఇప్పుడు అవి అడ్డొస్తాయి. అవి తెలుసుకొని హీరోలు జనాలకి ఇన్స్పిరేషన్గా మనం మూవ్ అయితే మనం చూసి నలుగురు అట్లా నడుచుకుంటారు కదా. ప్లస్ ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు బాగా షోలతో బిజీగా ఉన్నాడు. అవును. అవును. సెకండ్ థింగ్, హిందూపూర్లో సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఏవైతే ట్రోల్ అయ్యాయో సెకండ్ టైం మంచిగా ట్రోల్ కాకుండా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. జనాల మనిషిగా పేరు తెచ్చుకోవడానికి ఆయన కృషి చేస్తున్నాడు బసవతారకం అంటే పేరు మీద. మీరు చెప్తున్నవన్నీ ఆ, మంచి వ్యాలిడ్ పాయింట్సే. ఉమ్, కాకపోతే సినిమా హిట్ అయితే ఇదేం ప్రాబ్లం లేదు. ఉమ్, 10 కోట్లు పెట్టారు, 200 కోట్లు పెట్టారు, 10 నుంచి 200 కోట్ల వరకు చెప్పాను నేను. ఉమ్. ఆ బడ్జెట్లో డబ్బులు వచ్చేస్తే పర్వాలేదు. కానీ మొన్న చూసాం కదా మనం, విశ్వక్సేన్ గారిది 50 కోట్లు పెడితే ₹1 కూడా రాలేదు. అలాంటి టైంలో ఇంతేసి రెమ్యునరేషన్స్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్ పని అయిపోయినట్టు ఇంకో సినిమా తీయలేము. అప్పుడు అంటే ఆయనకి ఇండస్ట్రీ మార్కెట్ ఏమైపోతుంది? ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు పెట్టడానికి వస్తారు. ఒకవేళ అటు ఇటు ఉండి ప్రొడ్యూసర్ కూడా కథ వింటాడుగా. అవును. బాలకృష్ణ గారు అన్నా కూడా ప్రొడ్యూసర్ ముందు కథ వింటాడు. ముందు హీరో కన్నా ముందు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కథ చెప్పాలి. వాడు బడ్జెట్ పెట్టాలని ఒప్పుకున్నాడా లేదని తర్వాత డైరెక్టర్ వెళ్ళి హీరోకి కథ చెప్తాడు. హ్మ్. సార్ నేను బాలకృష్ణ గారితో సినిమా అనుకుంటున్నానండి, ఇది కథ, మీరు ఇంత పెట్టగలరా, నేను బడ్జెట్ ఇంత అవుతుంది అనుకుంటున్నాను, ఆయన ఇప్పుడు కొంచెం రేటు పెంచారంట, మీకు ఓకేనా? హ్మ్. హీరోయిన్ ఆయన పక్కన ఉంటే ఫీమేల్ సెంట్రిక్ చాలా ఉంటాయి, హీరోయిన్లని మంచి వాళ్ళనే పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి పేరు రావాలనుకుంటాడు ఆయన. సో వాళ్ళ బడ్జెట్ ఏంటి ఉంటుంది, ప్రతి నాయకుడు క్యారెక్టర్లో ఖచ్చితంగా నేను వేరే తెలుగు ఆర్టిస్ట్నే పెట్టాలి ఎందుకంటే బాలకృష్ణ గారికి ధీటుగా ఉండాలి. అదే. ఇప్పుడు మన చిరంజీవి గారు బాలకృష్ణ గారి 50 years సందర్భంలో కంప్లీట్ అయినప్పుడు బోయపాటి సీన్కి సవాల్ ఇసిరాడు, ఏం బోయపాటి సీను మీ ఇద్దరం రెడీ, కథ రెడీ చేసుకో అని. అవును. ఇప్పుడు చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని పెడితే ఆయనకు ఒక 35, ఈయనకు ఒక 35 అనుకుందాం, 70 కోట్లు, అక్కడే 100 కోట్లు పోయింది. అవును. అంటే ప్రొడ్యూసర్ ఎంత పెట్టాలి? హ్మ్. సో వాళ్ళిద్దరికి మార్కెట్ ఉన్నది. అంటే వాళ్ళ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఎలా థింక్ చేస్తాడంటే నాకు నా డబ్బులు పెట్టిన డబ్బులు వస్తాయి రాదా అని చూస్తాడు. ఇప్పుడు ఈయన రేటు పెంచడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టమేమి ఉండదు, మార్కెట్ వాల్యూ పడిపోదు అంటాను నేను, అంతే. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.